హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను మీకు బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నా అండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్, రైస్ ఫ్లోర్ బియ్యపిండితో ఆవిరి కుడుములు. మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, మనకి సమ్మర్లో చేసుకోవడానికి ఈజీగా త్వరగా అయిపోతుంది, హెల్దీగా ఉంటుంది, ఆయిల్ కూడా లేకుండా చేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికి నేను రైస్ ఫ్లోర్కి 2 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను, 4 కప్స్ వాటర్ తీసుకున్నానండి. ఈ మెజర్ చేస్తున్నాను, మీకు ఇస్తున్నాను ఇక్కడ చూడండి. ఈ మెజర్స్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు కరెక్ట్గా నేను చేసినట్టు మీకు వస్తుంది. ఇప్పుడు 2 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఈ 2 కప్స్ రైస్ ఫ్లోర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ సెజ్మే సీడ్స్ వేసుకుంటున్నానండి. నువ్వులు వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్. ఇది ఆప్షనల్, వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం డిఫరెంట్గా చేయాలి కాబట్టి నేను చూపించడానికి అట్లా చేస్తున్నాను. వేసుకున్నా బాగుంటుందండి, మీరు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. మనకి నువ్వుల్లో కాల్షియం వస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ పెసరపప్పు ఉడికే వాటర్లోనే సాల్ట్ వేసేసుకున్నానండి. ఈ వాటర్ మన బియ్యపిండిలో కలిపేసుకుంటాం కాబట్టి ఇందులోనే సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇది పప్పు చిదిమిపోయింది చూడండి, అంటే ఉడికిపోయింది కదా. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బియ్యపిండిలోనే క్యారెట్ కూడా వేసుకుంటున్నాను అండి. ఇది కూడా ఆప్షనల్, మనం పిల్లలకి హెల్తీగా పెట్టాలన్న దాంట్లో నేను క్యారెట్ కూడా వేసేసి, ఇలా అయితే తినేస్తారు కాబట్టి అందులో వేసుకొని చేసుకుంటున్నాను. ఆ ఉడికిన పెసరపప్పు నీళ్ళు కూడా ఈ బియ్యపిండి ఈ మిశ్రమంలో కలిపేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఈ మెజర్ తీసుకుంటే మీకు మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి, కరెక్ట్గా సరిపోతుంది. అది ఆ వేడి మీదే మొత్తం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. అది మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారి పెట్టేశారనుకోండి, కొంచెం ఆయిల్ అవసరం లేదు, నెయ్యి కానీ ఏదైనా రాసుకొని మీరు ముద్దలు చేయొచ్చు. ఏం రాసుకోకుండా కూడా ముద్దలు చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇది మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో వాటర్ పోసి పెట్టుకున్న పొయ్యి మీద ముందు. ఇవి ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్ని నేతితో గ్రీస్ చేసుకుంటున్నానండి. మొత్తం ప్లేట్స్ అన్నీ నేతితో గ్రీస్ చేసేసుకున్న తర్వాత ఈ ఆవిరి కుడుముకి బ్యాటర్ మొత్తం నేను ముద్దలు చేసి పెట్టుకున్నాను. అది ఒక్కొక్క ముద్ద ఈ ప్లేట్లో గుంటల్లో పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకొని మనం కుక్కర్లో పెట్టేసుకోవడమే. చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది కూడా. మనకి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ కూడా. మనం ఈ సమ్మర్లో ఆయిల్ ఫుడ్ తింటే ఎక్కువ వాటర్ తాగాలనిపించి ఆ వాటర్ తాగి నీరసంగా అలా అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఇలా చేసుకుంటే ఈ సమ్మర్లో కొంచెం హెల్దీగా కూడా ఉండొచ్చు. ఇవన్నీ కుక్కర్లో ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనం ఇడ్లీకి ఎట్లాగా ఆవిరి పెట్టుకుంటామో అట్లాగా ఆవిరికి పెట్టుకోవాలన్నమాట. విజిల్ పెట్టకూడదు, విజిల్ పెట్టకుండా ఉడకపెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలాగా కుక్కర్లో ఉడకపెట్టుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఆవిరి కుడుము రెడీ అయిపోయింది, ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వేడి వేడి బియ్యపిండి ఆవిరి కుడుములు. మీకు నచ్చుంటుంది కదా ఈ డిష్. నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి పెడతారనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏదన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నా వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.